వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చెట్టు పేరు కదంబ వృక్షం అండి. ఈ కదంబ వృక్షానికి పూసేటువంటి పువ్వులే కదంబ పుష్పాలు. ఇవి సాక్షాత్తు ఆదిపరాశక్తి జగన్మాత అయినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఇవి జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. అంటే చెట్టుకు ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదంబ చెట్టుకి. వీటిని కనుక మనం సేకరించుకుని చక్కగా లలితా త్రిపుర సుందరీ దేవిని కానీ ఇతర స్త్రీ దేవతామూర్తులను కూడా ఈ కదంబ పుష్పాలతో అర్చించినట్లయితే మనకి అమ్మవార్ల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభ్యమవుతుంది. లలితా సహస్రనామంలో ఈ విధంగా చెప్పబడింది: రక్షాకరి రాక్షసగ్ని రామా రమణ లంపట కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ. అంటే కదంబ కుసుమాలు అంటే కదంబం చెట్టు యొక్క పుష్పాలు ఇష్టమైనటువంటివి. ఎవరికి ఇష్టమైనటువంటివి అంటే సాక్షాత్తు లలితా త్రిపుర సుందరీ దేవికి కదంబ కుసుమ ప్రియ అంటే ఈ కదంబ కుసుమాలు ఇష్టమైనటువంటివి అని చెప్పి ఈ లలితా సహస్రనామంలో చెప్పబడింది. కాబట్టి ఈ కదంబం యొక్క పుష్పాలు కూడా దేవతా పుష్పాలుగా అని చెప్పి మనం భావించాలి. అలాగే అమ్మవారిని వీటితోటి అర్చించినట్లయితే మనకి అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.